ఎవరైనా స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? చేస్తాను. చేసి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ శక్తి గల నామముకే స్తోత్రములు నాయన. గడిచిన వారమై మమ్మల్ని కాచిన దేవ కృతజ్ఞతలు ప్రభువ. మా హృదయంలో ఉన్న చెడు ఆలోచనలన్నీ తొలగించండి తండ్రి. మంచిగా బ్రతకాలని ఆశ ఉన్న బలహీనులైపోతున్నాము ప్రభువ. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి దుర్భక్తిని నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువ. అయ్యా, మేము చేసిన ప్రతి పాపములను బట్టి పరిచేత పడుతున్నాము ప్రభువ. దేవ, మమ్మల్ని క్షమించి మా కోసం కాచిన మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి ప్రభువ. ఇక నుండి పాపంలో పడకుండా మీ పరిశుద్ధాత్మ సహాయంతో సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువ. ఈ రోజు ఎవరిని బాధ పెట్టకుండా అందరితో సమాధానం కలిగి నడిచేలా సహాయం చేయండి నాయన ప్రభువ. ఈ రోజు నుండి హృదయ శుద్ధి కలిగి మీ సహవాసంతో సంతోషంగా సాగిపోయే భాగ్యాన్ని మాకు అందించండి దేవా. అయ్యా, ప్రేమ క్షమాపణ వంటి మీ సంభవంతో మా హృదయాన్ని నింపండి తండ్రి. అయ్యా, అపవిత్ర పడకుండా అనుదినము మమ్మల్ని తప్పించుమని అడుగుతూ ఆత్మీయుడైన మిమ్మునే స్తుతిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిరి. ప్రైజ్ ది లార్డ్. పాట పాడతారా ఎవరైనా? పాడు సిరి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు నున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. నీ వెంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులై విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులై విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కదిల సమానము. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కదిలల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిరి. చక్కటి పాట పాడిన సిరికి ఒకసారి అందరూ ప్రైజ్ లార్డ్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిరి. సిరి గురించి చెప్పాలంటే షీఈస్ నాట్ బిలాంగింగ్ టు క్రిస్టియన్ ఫ్యామిలీ అనమాట. బట్ హౌ షీ ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్ కానివ్వండి, ఇప్పుడు పాట కానివ్వండి, ఎంత చక్కగా ప్రార్థన చేసింది, ఎంత చక్కగా పాడింది అనేది చూడొచ్చు. మనం అందరికీ స్టార్టింగ్లో తెలీదు ఎలా ప్రేయర్ చేయాలి, ఎలా పాడాలి అనేది. కానీ ఈ మీట్లో జాయిన్ అవ్వడం ద్వారా షీ లెర్న్స్, నేర్చుకుందనమాట. ఎలాగా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రేయర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా పాట పాడాలి అన్న విషయాలు ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన దేవుని పట్ల ఇంత గొప్ప ఆసక్తి కలిగి ఉండడం అనేది అంతా కూడా దేవుని యొక్క కృప. ఇటువంటి కృపే నిరంతరం కూడా సిరికి, సిరి యొక్క కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. సరే, ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, మనము వాక్యంలోకి వెళ్దాము. మనము సామెతల గ్రంథం ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఇప్పటి వరకు మనము 11 అధ్యాయాలు ధ్యానించి ఉన్నవారుగా ఉన్నాం. ఈ రోజున లాస్ట్ మనము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానించుకున్నాం. అయితే ఒకసారి కాల్ బ్యాక్, ఒకసారి 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల నుంచి ఏం నేర్చుకున్నాం అన్న లెసన్ని మరొకసారి రివైజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం చూసాము 21వ వచనంలో ఒక వాక్యము మనకు కనబడుతుంది. ఏమని అంటే, వాక్యం ఒకసారి రెఫర్ చేద్దాము.
నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఈ యొక్క వాక్యంని మనం ధ్యానాంశంగా తీసుకుని నీతిమంతులుగా జీవించి ఉన్నట్లయితే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు అన్న 4 విషయాలని మనం తెలుసుకున్నాం. ఒకటి, ఆటో కాన్ఫిడెన్స్. దేవుని పట్ల నీతి కలిగి నడుచుకుంటే ఆటోమేటిక్గా అది ఎంత పెద్ద శ్రమ అయినా దాన్ని జయించగలగము అన్న ఆటోమేటిక్ విశ్వాసం అనేది, ఆటోమేటిక్ ధైర్యం అనేది మనలో పెంపొందించబడుతుంది అని మొదటి విషయంగా తెలుసుకున్నాం. రెండవదిగా, ఏ తెగులును నీకు రాకుండా ప్రభు చేస్తారు ఎప్పుడు నీవు నీతి కలిగి నడుచుకున్నట్లయితే. అలాగనే మూడవదిగా నేర్చుకున్నాం, నీ యొక్క మార్గాల్లో దేవుడు దూతల్ని ఏర్పరిచి నిన్ను కాచి కాపాడతారన్న 3వ విషయం తెలుసుకున్నాం. అలాగే 4వ విషయంగా తెలుసుకున్నాం, నీవు నీతిమంతులుగా దేవుని దృష్టి కనుక నీవు జీవించినట్లయితే ఏ రాయు నీకు తగలకుండా నిన్ను కంచె కాపుదల దేవుడు నీకు సంపూర్ణంగా అనుగ్రహిస్తారని మనము ఈ యొక్క వచనంలో లాస్ట్ టైం వాక్యంలో తెలుసుకున్నాం. అయితే నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, ఎలాగనంటే ఏదైనా ఒక విషయం ఉందంటే దానికి 2 సైడ్స్ ఉంటాయి. ఎలాగైతే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నాయో అలాగనే ఒక విషయానికి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, అలాగనే చెడు విషయాలు కూడా ఉంటాయి. ఈ రోజున మనము నీతిమంతులుగా ఉంటే ఏంటో అని తెలుసుకున్నాం కదా, ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో అని తెలుసుకున్నాం. అదే వచనంలో మనకు కనబడుతుంది కదా కంటిన్యూషన్, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. నీతిమంతులుగా ఉంటే పాజిటివ్స్ ఏముంటాయో మనం చూసాం. అలాగే దీని యొక్క నెగటివ్స్ ఏముంటాయి అనేది కూడా మనం ఈరోజు వాక్యంలో ధ్యానిద్దాం. అదేమిటంటే ఈరోజు మన ధ్యానాంశం భక్తిహీనులు కీడుతో నిండి ఉండుదురు. అంటే భక్తిహీనతతో మనం కనుక ఉన్నట్లయితే ఎటువంటి అపాయంలో పడిపోతాము, లేదా భక్తిహీనతలో ఉండడం అంటే ఏంటో ఈరోజు వాక్యంలో మనం చూద్దాం. మనము ప్రీవియస్గా ఫ్రైడే ఒక స్టోరీ తెలుసుకున్నాం. అదేంటంటే బుద్ధి కలిగిన కన్యకుల యొక్క స్టోరీ. అందులో 10 మంది కన్యకులు ఉండగా ఒక 5 మంది కన్యకులు సిద్ధముగా తమకు కావలసిన నూనెని సిద్ధపరచుకున్నట మనం ఒక ఉపమానంలో చూసాం. అలాగే వేరొక 5 కన్యకులు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పటికీ, దేవుని విశ్వసిస్తున్నప్పటికీ వారికి కావలసిన లేదా అత్యవసరమైన వారి యొక్క ఆత్మని వెలిగించుకునేందుకు అవసరమయ్యే నూనెని వాళ్ళు సిద్ధపరచుకోకపోవడము మనం చూసాం కదా. అలాగనే ఇప్పుడు విశ్వాసులైన వారు అందరూ ఉన్నప్పటికీ చాలా మంది ఇన్కంప్లీట్గా ఉండిపోతున్నారు. అదే భక్తిహీనత. ఈరోజు మన టాపిక్ భక్తిహీనత. కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మందిరంకి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ సండే వర్షిప్ చేస్తున్నారు, అన్ని దేవుళ్ళలో ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారు. కానీ ప్రతిదీ కూడా ఎలా చేస్తున్నారంట, భక్తిహీనతలో ఉన్న వాళ్ళు ఇన్కంప్లీట్గా చేస్తున్నారంట. అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, సగంలోనే చేసి వదిలిపెట్టేస్తున్నారు. ఎలా అంటే ఐదుగురు కన్యకలు మనం చూసాం. దేవునిలో నడుస్తున్నప్పటికీ మిగతా 5గురు ఏం చేశారు, తమకు కావాల్సినది అవసరమైనది కంప్లీట్గా దేవుని యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడకపోవటం మనం చూస్తున్నాం. అలాగనే భక్తిలో ఉన్నామనుకుంటున్నాం మనమందరము కూడా కొన్ని విషయాల్లో దారి తప్పుతున్న వారుగా ఉంటున్నాం. కొన్ని విషయాల్లో దేవుని దృష్టిలో ఇన్కంప్లీట్గా మిగిలిపోతున్నాం. ఆ ఇన్కంప్లీట్నెస్ వల్లనే మన జీవితంలో రాబోయే పొందుకునే ఆశీర్వాదాలని అన్నీ మనకు మనమే వెనక్కి తలదనుకుంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి అయిష్టమైనవి కొన్ని ఉన్నవని మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అవి ఏమిటంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి అయిష్టమైనవిగా ఉంట మనం గమనించుకోగలం. ఇప్పుడు భక్తిహీనతలో ఉండడం అంటే మనము దేవునికి నచ్చని ఏదో ఒక విషయాన్ని మనం చేస్తున్నాము, దానివల్లనే మన యొక్క భక్తిహీనతలోనికి వెళ్ళిపోయింది అని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవునికి ఇష్టం లేనివి ఏమిటో చూసాం. అహంకారముతో నిలిచిని ఉండడం దేవునికి ఎంతో అయిష్టమని మనం చూస్తున్నాం. అలాగనే అబద్ధములాడు నాలుక కూడా దేవుని దృష్టికి ఏమాత్రము నీతిగా ఎంచబడట్లేదని మనం చూస్తున్నాం.
మన దేవుడు ఎటువంటి వారు చెప్పండి? ఎవరైనా మన దేవుడు సత్యస్వరూపి అయి ఉన్నారని మనము అనేక మార్లు చూస్తున్నాం. సత్యస్వరూపి అయిన దేవునికి అబద్ధములాడు నాలుక ఎంత మాత్రమో ఇష్టము కాదంట. మనము తెలిసినో తెలియకనో కొన్ని టైమ్స్లో గబుక్కున అబద్ధం చెప్పేస్తూ ఉంటాం, లేదా ఆ సిచ్యువేషన్ని దాటి వెళ్ళిపోవాలని తప్పుగా మాట్లాడి వెళ్ళిపోయిన వారుగా ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు కదా, ఇదిగో మీ నోటి నుంచి ఏ దూషణ మాటలు వచ్చినా, మీ నోటి నుంచి ఏ ఒక్క అబద్ధ సాక్ష్యములు మీరు పలికినా అవన్నీ కూడా నాకు అసహ్యమైన క్రియలు వంటియే, అసహ్యమైన క్రియలు వంటివే. అటువంటివి నేను అంగీకరించను. అటువంటివి కనుక మీరు చేస్తున్నట్లయితే మీ భక్తి మార్గము నుండి తప్పిన వారుగా మీరు ఉంటారని దేవుడు మనల్ని ఈరోజు చెప్పడము మనమందరం కూడా ఈరోజు గమనించుకోగలం. దీనికి ఒక కన్క్లూజన్గా మనం చూడాలి అంటే 12వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనబడుతుంది కదా, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. దేవుడు అంటున్నారు, ఇదిగో ఏది 2 వేస్ ఉన్నాయి భూలోకమున, భక్తి మార్గము ఉంది, లేదా నీతిని అనుసరించి మార్గము కూడా ఉంది. అలాగనే భక్తిహీనతగా బతికే మార్గం కూడా ఉంది. ఈ 2 మార్గాల్లో నువ్వు ఏది ఎంచుకుంటావు అన్న చాయిస్ మనకిచ్చారు దేవుడు. మనకిస్తూ ప్రభు చెప్తున్నారు కదా, నువ్వు నీతిగా నడుచుకుంటే ఇటువంటి ఆశీర్వాదాలు నీకున్నాయి. ఎటువంటివి? నీకు త్రోవలో నేను తోడే నా దూతల్ని పంపిస్తాను, నీకు రాయి తగలకుండా నేను కాపాడుతాను అని ప్రభు చెప్తున్నారు. అదే నువ్వు ఆ భక్తిహీనత మార్గంలో నడిచినట్లయితే, నీ నాలుక అబద్ధములు పలుకుతుంటే అది నాకు ఇష్టం లేదు, అది నీకు కీడు తెచ్చిపెట్టినేమో, జాగ్రత్తగా సరిచూసుకోమని మనకి ఈరోజు చెప్పటం మనం వింటున్నాం. ఈ 2 మార్గాలు చెప్పిన ప్రభువే మనం తప్పిపోకూడదని మరలా మనకి రిమైండ్ చేస్తున్నారు ఈ అధ్యాయం చివరి వచనంలో. అదే 28వ అధ్యాయం, నీతి మార్గమునందు జీవము గలదు. నీతి మార్గమును ఏముందంట? జీవము కలిగి ఉన్నదంట. మనము అటువంటి జీవ మార్గములో నడిచినట్లయితే మనకి ఏముండదని ఇక్కడ మనకు కనబడుతుంది. అటువంటి త్రోవలో మరణమే లేదు. మనం ఈ లోకంలో శరీరానుసారులుగా మరణించినప్పటికీ ఆత్మానుసారులుగా దేవునితో నిత్య పరదేశంలోనికి వెళ్ళాలంటే మనమందరము కూడా ఎలాగున ఏ మార్గమును నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు. మనకి దేవుడు రిమైండ్ చేస్తున్నారు అని చూసినట్లయితే, నీతి మార్గాన్న నీవు నీతిని అనుసరించి నడుచుకో, పరలోకములో ఇదిగో మరణము లేని, ఇదిగో ఆకలి దప్పికల్లోని లేని ఆ లోకములో నాతో పాటు నీవు నిత్య సహవాసం చేయటానికి సిద్ధపడమని దేవుడు మనకి ఈ యొక్క ముగింపు వచనంలో చెప్పటం మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండము లాస్ట్గా మనం చూసినట్లయితే నీతి మార్గమును నడవమని చెప్తున్నారు ప్రభు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ నీతి మార్గమును నడవడం అంటే ఏంటి అని కనుక మనం ప్రశ్నించుకున్నట్లయితే, నీతి మార్గములో నడవడము అనగా దేవునితో నడవడమే, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడమే, ఆయన మార్గమును ఎన్నుకుని నడుచుకుంటాము అని అర్థము. మనము దీనికి కనుక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది కదా, ఇదిగో అబ్రహామును గురించిన వాకు ఉంటుంది అక్కడ. ఇదిగో ఇతను దేవుని దృష్టికి నీతిగా ఎంచబడ్డారు. ఎందుకనగా అబ్రహాము దేవునితో నడిచిన వారుగా ఉన్నారు కాబట్టి దేవుని దృష్టికి నీతిగా ఎంచబడ్డారు. ఈరోజు మనము కూడా దేవుని దృష్టికి నీతిగా ఎంచబడాలి అంటే మనమందరము దేవుని యొక్క సన్మార్గముల్లో పయనించు వారుగా ఉండాలి. అలాగే యాకోబు 2:23లో మనకు కనబడుద్ది. ఇది దేవునితో నడిచిన అబ్రహాము ఏమని పిలువబడుతున్నారు అంటే దేవుని యొక్క ప్రియ స్నేహితుడు అని పిలువబడట మనం చూస్తున్నాం. ఈరోజు నీతి మార్గమును నడుస్తూ ఆయన చిత్తములో మనం అందరము కూడా ముందుకు సాగితే మనమందరము కూడా ఆయన స్నేహితులు కాగల కృప దీవెన మనకి ఇవ్వడానికి దేవుడు ఎంతో సిద్ధముగా కలిగి ఉన్నారనమాట. ఈరోజు వాక్యమున మనం అందరం కూడా భక్తిహీన మార్గంలో నడవకుండా, మన నోటి నుండి అబద్ధములు పలకకుండా, నిత్య మార్గమునందు ఆయన స్నేహితులుగా పిలువబడు మార్గమునందు నడుచుటకే మనమందరూ ప్రయత్నములు చేస్తూ ముందుకు సాగే దీవెన సహవాసము దేవాతి దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము జరగబోయే క్రిస్మస్ ప్రార్థనలను బట్టి ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా. దాంతో పాటుగా
ఈ రోజు నుంచి తుఫాను అని మనకి హెచ్చరికలు రావడం జరిగింది. తుఫాన్ని బట్టి అది తీరం దాటి వెళ్ళాలని ఎటువంటి ఏ యొక్క రైతులకి ఆ యొక్క తుఫాను వల్ల ఇబ్బంది కలగకూడదని ప్రేయర్ చేద్దామా? ఎవరైనా ప్రేయర్ చేస్తారా? ఎవరైనా ప్రేయర్ చేస్తారా? సరే, ప్రే చేసుకోండి. నీలోని దుర్గుణాలు కరువు చుకులు వరకు కష్టాల కొలమికలు. నీలోని దుర్గుణాలు కరుగు చుకులు వరకు కష్టాల కొలమికలు. మేలు కొరకే కదా మూలుగుటలు నీక, మేలు కొరకే కదా మూలుగుటలు నీక. చాలించు 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 మోయాత్మ, ఎందుకింత చింత నొందెదవు. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదవు. స్తుతి 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 స్తుతి. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ మహోన్నతమైన నామములను బట్టి నీకు అనేక వందనములు తండ్రి. నీకు అనేక స్తోత్రములు మా దేవా. ఇదిగో తండ్రి ప్రవ్వా, ఉదయకాలం అంతటినో తండ్రి ప్రవ్వా ఈ సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని కాపాడిన వారే తండ్రి ప్రవ్వా. సురక్షితంగా ఈ సాయంత్రకాల సమయంలో సన్నిధిని మోకరించగల భాగ్యమునిచ్చిన ప్రవ్వా, ఇటు భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఇదిగో తండ్రి ప్రవ్వా, నేటి దినమున తండ్రి ప్రవ్వా ప్రారంభం మొదలుకొని తండ్రి ప్రవ్వా చేయబడిన ప్రార్థన యందు ఇదిగో నిన్ను స్తుతికీర్తనల చేత పాడిన పాట యందు తండ్రి ప్రవ్వా ఇదిగో మీరు ఘనత నుండి ఉన్నారని విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి ప్రవ్వా. అటు విధముగానే వాక్యము ద్వారా తండ్రి ప్రవ్వా మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు ప్రార్థనలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, మంచి మార్గము ఇదిగో చెడ్డ మార్గము కూడా ఉండగా ఇదిగో ఏ మార్గముని ఎన్నుకుంటున్నావని మమ్మల్ని ప్రశ్నించు నేటి వాక్య రూపంలో మాతో మాట్లాడిన ప్రవ్వా, భక్తిహీనులుగా మేము ఉండకుండానట్లుగా తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, నీకు అయిష్టమైన ఇదిగో అబద్ధములు మేము పలక్కుండానట్లుగా తండ్రి, అహంకారముతో మేము నడుచుకొని తండ్రి ప్రవ్వా సన్మార్గమునందు నడుచుకుని నీ క్రియలను అనుసరించువారుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. నీతి మార్గమును నడిచినట్లయితే ఇదిగో నీకు మరణం ఉండదు, నిత్య జీవములోనికి నీ వెళ్ళేదవని సెలవిస్తున్న నా ప్రవ్వా. ఇదిగో ఆ నిత్య జీవములోనికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ తండ్రి ప్రవ్వా నీ యొక్క సన్మార్గమును నడిపిస్తూ నిన్ను పోలి నడుచుకున్న అబ్రహాము వలె మా జీవితమును మలుచుకోగల భాగ్యమును మా అల్లరుకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. నీ నీతి మార్గమును అనుసరించిన అబ్రహాముని మీరు అంటున్నారు కదా తండ్రి, ఇదిగో ఇతడు నా ప్రియ స్నేహితుడుగా పిలువబడుతున్నారని సెలవిచ్చిన రీతిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేమందరము కూడా నీ యొక్క స్నేహితులుగా నీ యొక్క ప్రియ కుమార్తెలుగా కుమారులుగా పిలువబడాలి అంటే నీ యొక్క మార్గమును నడవాలి తండ్రి, నీ యొక్క నీతిని గైకొనాలి తండ్రి. అటువారుగా ఈ వాక్యమైన మమ్మల్ని అందరినీ సరిచేసి తీర్చిదిద్దుతున్నారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. నీ యొక్క కృప చొప్పున నడిపింప చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజున చక్కటి ప్రారంభ ప్రార్థన చేసిన సిరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఇదిగో ప్రారంభ ప్రార్థనలో సిరి అంటుంది కదా తండ్రి, ఇదిగో మేమందరము పాపము చేస్తూ పాపములో మునిగిపోతున్న వారుగా ఉంటున్నామేమో, అటువంటి చెడు తలంపులు మాకు రాకుండానట్లుగా నీతి మార్గమును నడిపించమని సెలవిస్తూ ప్రార్థన చేసిన ఆమె హృదయమును మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీతి మార్గమును అనుసరించు కృప వాళ్ళకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. నేటి దినమున ప్రత్యేక ప్రార్థనాంశముగా ఇదిగో తుఫానులు సూచనలు ఉండగా తండ్రి, దాన్ని బట్టి ప్రార్థన చేయటకు సిద్ధము కలిగి ఉండగా నీ యొక్క కృపను మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి,
తుఫాను సూచనల వల్ల తండ్రి అనేకులు ఇదిగో తండ్రి వారు సంకల్పించిన పని యందు ఎలాగున ఉంటుందో వాతావరణం అని భయాందోళనలు కలిగి ఉన్నారేమో తండ్రి ప్రవ్వా. ఇదిగో చక్కటి వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి తండ్రి. ఈ యొక్క తుఫాను ఏ ఒక్కరికి అపాయము కలిగించుకున్నట్లుగా తీరము దాటిపోయే నీ కృపను అనుగ్రహింప చేయండి దేవా. ఇదిగో తండ్రి ప్రవ్వా, మత్స్యకారులైన వారు ఇదిగో తండ్రి ప్రవ్వా వారి పోషణాధారమైన చేపలను వేటాడటానికి తండ్రి ప్రవ్వా ఈ యొక్క వరదల ఈ యొక్క తుఫాను కారణముగా ఇది వారి యొక్క పనులకి వెళ్ళలేకపోయి ఉన్నారేమో తండ్రి ప్రవ్వా. ఇదిగో వారిని బట్టి నీ యొక్క సమాధానమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. అలాగనే తండ్రి ప్రవ్వా ఇదిగో వ్యవసాయం చేసేవారు తండ్రి ప్రవ్వా తాము పండించిన పంట ఇదిగో తండ్రి ప్రవ్వా కోత సమయములకు వచ్చి ఇదిగో ఆ కోతనంతను తండ్రి ప్రవ్వా ఇదిగో కుప్పగా కూర్చి ఉన్నారేమో తండ్రి ప్రవ్వా. వారి కష్టార్జితము అంతా వృధాగా పోకుండానట్లుగా తండ్రి ప్రవ్వా నీ యొక్క కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో వారి యొక్క పని ముగించబడే వరకు కూడా తండ్రి ప్రవ్వా నీ యొక్క కృపను వారికి అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఈ యొక్క వరదలు ఈ యొక్క తుఫాను వారి యొక్క ఇదిగో ఈ యొక్క వారి యొక్క వ్యవసాయ వృత్తికి ఎటువంటి ఆటంకము కలిగించకుండానట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ప్రవ్వా వారి యొక్క ఈ తుఫాన్ అలర్ట్ వలన తండ్రి ప్రవ్వా ఎవరైతే తండ్రి ప్రవ్వా ఏ పనులు పూనుకొని ఇదిగో వాటిని ఆపు చేసుకుని ఉన్నారో వాటిని బట్టి ప్రార్థించుండగా నీ సమాధానమును అనుగ్రహింప చేయండి తండ్రి. తగిన కాలమునందు తండ్రి వారి పనులు మళ్ళా వారి పనులు మళ్ళీ కంప్లీట్ చేసుకునేలాగానే తండ్రి ప్రవ్వా నీ యొక్క చక్కని సహకారం వారికి అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ప్రవ్వా ఇంకెంతమంది తండ్రి ప్రవ్వా ఏ విషయమును బట్టి ఇదిగో ఈ తుఫాన్ అలర్ట్ని బట్టి తండ్రి ప్రవ్వా ప్రార్థన చేస్తున్నారో నీ సమాధానం అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. సముద్ర తీరముల్లో ఇదిగో తండ్రి ఎవరైతే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇదిగో అక్కడే నివసిస్తున్నారో అటువంటి వారికి ఈ తుఫాను వల్ల ప్రమాదములు పొంచి ఉన్నవేమో తండ్రి. వారందరినీ ఇదిగో నీ దృష్టిలో జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రవ్వా. ఇదిగో వారి యొక్క చిన్న ఆధారమైన ఆ గుడిసెకు ఏ యొక్క హానియు కలగకుండానట్లుగా వారి యొక్క గృహమునకు ఇదిగో వారి యొక్క ప్రాణమునకు ఏ అపాయము వాటిల్లకుండానట్లుగా తండ్రి ప్రవ్వా నీ యొక్క కృపా కాపుదలను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఆ రోజున తండ్రి ప్రవ్వా ఇదిగో శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు సడన్ గా తుఫాను రావడం వలన వారందరూ ఎలాగున ఇదిగో సతమతమయ్యారో మేము చూసి ఉన్నాం తండ్రి. కానీ ఇదిగో మీరు ఒక్కమారు లేచి ఇదిగో ఉష్ అని ఒక చిన్న శబ్దము చేసిన తదుపరి తండ్రి ఆ యొక్క సముద్రం అంతయు కూడా తండ్రి ప్రశాంతముగా మారిన వాతావరణము ఇదిగో మేము బైబిల్ గ్రంథంలో చదివి ఉన్నాం తండ్రి. అవును తండ్రి ఈ యొక్క గాలి వాతావరణమును అంతటినీ తండ్రి ప్రవ్వా నీ యొక్క ఇదిగో అండర్లో ఉన్నవి తండ్రి ప్రవ్వా ప్రతిదీ కూడా తండ్రి ప్రవ్వా నీ అందు క్లుప్తములే ఉన్నవని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది తండ్రి. అటు విధముగా తండ్రి ప్రవ్వా ఈ యొక్క వాతావరణం అంతటినీ సరిచేయండి తండ్రి ప్రవ్వా. ఏ ఒక్కరికి ఇదిగో తండ్రి వాతావరణ మార్పుల వల్ల అపాయము వాటిల్లకుండానట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. మరి ఈ శీతాకాలంలో తండ్రి ప్రవ్వా అనేకులు తండ్రి ప్రవ్వా ఇదిగో గృహము లేని వారు తండ్రి ప్రవ్వా ప్లాట్ఫామ్స్ మీద ఇదిగో పడుకుంటున్న వారు తండ్రి ప్రవ్వా చెలికి తట్టుకోలేనక వణుకుతూ ఉన్నారేమో తండ్రి ప్రవ్వా అటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా గూడు లేని వారిగా తండ్రి ప్రవ్వా వారు ఆయా స్థలముల్లో వారి యొక్క ఇదిగో కాలమును వెళ్ళపుచ్చుకుంటున్నారేమో తండ్రి ప్రవ్వా. అటు వారందరికీ కూడా తండ్రి ప్రవ్వా ఒక సమాధానమును అనుగ్రహింపబడిలాగున తండ్రి ఒక గూడు వారికి అనుగ్రహింపబడిలాగున తండ్రి ప్రవ్వా. గవర్నమెంట్ వారికి ఒక మంచి మార్గములో సహాయము చేయలాగున తండ్రి నీ యొక్క కృపను ప్రతి ఒక్క భేదవాణి యందు మీరు ఉంచదరని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ యొక్క చిత్తములో సమస్తమును కూర్చి నెరవేర్పును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో ఈ శీతాకాలంలో తండ్రి అనేకులకు తండ్రి ప్రవ్వా ఎవరైతే ఇలా ప్లాట్ఫామ్స్ మీద పడుకుంటున్నారో అటువంటి వారందరికీ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము లేదా స్వెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇలాగన మంచి కార్యక్రమములు చేపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క దృష్టిలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రవ్వా. ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భక్తిహీనతతో సంపాదించిన సంపద ఏమాత్రము వర్ధిల్లదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా తండ్రి. ఇదిగో
ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రవ్వా భక్తిహీనతతో లేదా అహంకారముతో తనకున్న డబ్బును వృధాగా ఖర్చు చేయక తండ్రి, ఎదుటి వారికి పేదవారికి ఉపయోగకరి మాదిరికరమైన రీతిగా తండ్రి ప్రవ్వా ఉపయోగించి నీ కృప పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్క ఉన్నతమైన మనిషికి అనుగ్రహింప చేయండి తండ్రి. నీ చిత్తములో తండ్రి ఎదుటి వారిని కనికరించగల భాగ్యమును, ఇదిగో అటువంటి హృదయమును, అటువంటి పరిశుద్ధమైన ఆలోచనను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. లేని వారికి ధారాళముగా ఇవ్వాలనే చెయ్యను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఎదుటి వారికి సహాయం చేయ సందర్భంలో కొరచ కాకుండానట్లుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో పేదవానికి ఇచ్చిన ఎడల తండ్రి ప్రవ్వా అది ఇదిగో నీ దగ్గర సంపదను కూర్చుకున్న రీతిగానే కనిపిస్తుంది తండ్రి. అట్టి రీతిగా తండ్రి ప్రవ్వా మేము సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు ఎదుటి వారికి సహాయం చేయడానికే మేము ప్రాకులాడగలని కృపాభాగ్యమును మా అల్లరుకును మీరు అనుగ్రహిస్తారని నమ్మక కలిగి ఉన్నాం తండ్రి ప్రవ్వా. ఈ రోజు మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి అంతరంగం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు ఇదిగో నీ జవాబును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. వారు విద్యల్లో ఉండగా తండ్రి ప్రవ్వా వారు చదువుచున్న చదువు అంతట్లో మీరే తోడే నీడే నడిపింప చేయండి తండ్రి. కెరియర్ కోసము ఆలోచిస్తుండగా తండ్రి ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నములు చేస్తుండగా తండ్రి ప్రవ్వా వారి యొక్క ప్రయత్నములు అన్నిటినీ సఫలము చేస్తూ నీ చిత్తంలో దీవింప చేయండి తండ్రి. అనారోగ్యాలను స్వస్థపరచండి తండ్రి, బలపరచండి తండ్రి. వారి కుటుంబకులను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు మీరు నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. ఈ రోజున తండ్రి ప్రవ్వా ఇలాగున ఇదిగో కొంతమందిగా కూడుకుని ఉన్నామేమో తండ్రి, ఈ యొక్క కొంతమంది మరికొద్ది మందిగా తండ్రి హెచ్చింపబడలాగున తండ్రి నీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో నీ పని చేస్తున్న మేము, ఇదిగో తండ్రి నీ పనిలో వాడబడుతున్న మేము ఇదిగో ఈ లోకము దృష్టిలో అవమానపరచబడుకున్నట్లుగా తండ్రి ప్రవ్వా ఇదిగో మా పని పాటలందు మీరే తోడే నీడేయుండి నడిపిస్తూ ప్రతి ఒక్క అవసరమును తీర్చు నాదుడే మీరుండి మున్ముందుకు నడిపిస్తున్నారని విశ్వాసం కలిగి ఉన్నాం తండ్రి. ఈ రోజున ఇదిగో పాడబడిన పాటలో, ఇదిగో చెప్పబడిన వాక్యములో, ఇదిగో చేసిన ప్రత్యేకమైన ప్రార్థనా అవసరతలో మీరుండి తోడేయండి నడిపించి ఉన్నారని నమ్మిక కలిగి ఉండగా అక్కడ పర్యాంతమును ఇలాగన కూడుకుని క్రమమైన ప్రార్థన, క్రమమైన ఆరాధన కలిగిన వారుగా మా జీవితంలో మిమ్మల్ని నీ భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇలాగనే మరలా రేపటి దినమున మేము కలుసుకొనగల భాగ్యమును మా మిత్రులైన వారు అల్లరుకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఈరోజు సమయం అనుకూలించక జాయిన్ అవ్వలేకపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రేపటి దినమున సమయానుకూలము చేసుకుని జాయిన్ అయ్యే భాగ్యమును మీరు అనుగ్రహించగలని నమ్మిక కలిగిన వారే నాం తండ్రి. ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు, కానీ సమస్త విషయములో మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. సమస్త మానవాళిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ దేశమును, రాష్ట్రమును, లోకమును, సమస్త మానవాళిని ఇదిగో ప్రతి ఒక్క అధికారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీతి మార్గమును నడుచుగల భాగ్యమును మీరు అనుగ్రహించిన వారే నీ చిత్తము చొప్పున నడిపింప చేయండి తండ్రి. నీ నామమును ఏది అడిగినను అది అనుగ్రహిస్తానని సెలవిచ్చాను నా ప్రవ్వా. ఇదిగో విశ్వాసముతో ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా నీ చిత్తము చొప్పున పొందుకున్నామని నమ్మిక కలిగి ఉండగా ప్రార్థన తగ్గ ప్రతిఫలమును అనుగ్రహింప చేయమని నజరేయుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అతి మిక్కిలిమైన పూర్వకంగా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మనకు ఆహారం నేడు మాకు దయచేయం, మేము అపరాధములు చేసిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మను శోధనలోనికి తేక కిండించి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం చేయం अपवाद के प्रवेश रक्तम जय अपवाद के प्रवेश रक्तम संपूर्ण विजय अपवाद क्रियल अनंत काल नाशनम हल्लेलूया 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 स्तोत्रम 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 आमीन आमीन आमीन। ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ మా